హాయ్ హలో నమస్తే 2K మీడియాకు స్వాగతం. మరి ఈ నెల 27వ తారీఖు నాడు టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్ జరగబోతా ఉన్నది. మరి వాటికి సంబంధించినటువంటి మనతోటి మాట్లాడడానికి సంఘ నాయకుడిగా పనిచేస్తున్నటువంటి బత్తిని భాస్కర్ గౌడ్ గారు, టాపర్స్ జిల్లా ప్రధాన కార్యదర్శి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు మనకి ఈ నెల 27న ఎలక్షన్ జరగబోతా ఉన్నది. దానికి సంబంధించి దాదాపుగా ఇది 4వసారి ఎలక్షన్ జరుగుతూ ఉంది. 2007, 13, 19, ఇప్పుడు 25 4వసారి జరుగుతుంది. ఈ టీచర్లలో ఓట్ల యొక్క సరళి అంటే వాళ్ళు ఏ విధంగా టీచర్ అనేటువంటి అభ్యర్థిని ప్రతిసారి కూడా ఏదో ఒక సంఘం ముందుకు వస్తుంది, ఆ సంఘం ద్వారా అభ్యర్థి అనేటువంటిది ఎమ్మెల్సీగా కాబడుతున్నాడు. ఈసారి ఏ విధంగా ఉంటుంది, టీచర్ల యొక్క నాడి ఏ విధంగా ఉంది, ఎట్లా ఉన్నది? ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం తెలియజేసుకుంటూ, మరి ఉపాధ్యాయులు సమాజంలో మేధావులుగా గుర్తించబడ్డారు. ఈ మేధావులు మరి వారి కోసం పనిచేసేటటువంటి ఒక ఎమ్మెల్సీని ఎన్నుకోవాలంటే ఒకే అంశం కాకుండా మరి ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలు చేసే అత్యుత్తమైనటువంటి నాయకుడిని మరి శాసనమండలికి పంపిస్తూ ఉంటారు. మరి గత 2 పర్యాయాలు వేరువేరు సంఘాలకు సంబంధించినటువంటి నాయకులను శాసనమండలికి పంపించడం జరిగింది. ఇప్పుడు మరొకసారి మరి 27వ తారీఖున ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కోసం మరి ఎన్నిక జరగబోతూ ఉంది. ఈ ఎన్నికల్లో మరి తపస్ బలపరిచినటువంటి బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పులి సర్వోత్తం రెడ్డి గారు నిలబడడం జరిగింది. ఆయన ఈసారి మరి ఉపాధ్యాయుల యొక్క సంక్షేమం కోసం, ఉపాధ్యాయుల యొక్క న్యాయమైన హక్కుల కోసం బలంగా నిలబడి కొట్లాడినటువంటి చరిత్ర ఉంది. అలాంటి వ్యక్తికి మరి ఉపాధ్యాయ అధ్యాపక ఓటర్లందరూ కూడా మద్దతిచ్చి గెలిపిస్తామని మరి మేము చేసినటువంటి ప్రచారంలో వాళ్ళు చెప్పిన అంశాలను బట్టి మాకు అర్థమవుతోంది. ఈసారి తప్పనిసరిగా పులి సర్వోత్తం రెడ్డి గారు బంపర్ మెజారిటీతో గెలుస్తున్నారని మా విశ్వాసం. సార్, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకి ఏ పార్టీ కూడా రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా ఓడిపోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ, వాళ్ళెవరు కూడా ఈ యొక్క అభ్యర్థిని టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించలేదు. కేవలం బీజేపీ ఒక్కటే పులి సర్వోత్తం రెడ్డి గారిని ప్రకటించడం జరిగింది. దీన్ని అంటే పులి సర్వోత్తం రెడ్డి కలిసి వచ్చే అవకాశం ఉందంటారా? తప్పనిసరిగా అండి. ఇప్పుడు కాంగ్రెస్ టీఆర్ఎస్ అనేది మరి బరిలో లేదు. నిజం చెప్పాలంటే మరి ఉద్యోగ ఉపాధ్యాయుల్లో అత్యధిక మంది మరి బీజేపీని విశ్వసిస్తున్నారు. గతంలో కూడా ఎంపీ ఎలక్షన్లో కానీ శాసనసభ ఎలక్షన్లో కానీ మరి అత్యధిక ఉద్యోగ ఉపాధ్యాయుల ఓట్లు మరి బీజేపీకి పడినటువంటి మాట వాస్తవం. అదే రకంగా మరి ఆ దన్నుతోటే మరి బీజేపీ పార్టీ కూడా మరి పార్టీ పక్షాన అభ్యర్థిని నిలబెడితే తప్పకుండా గెలుస్తాడనే ఒక నమ్మకంతో నిలబెట్టడం జరిగింది. అదే రకంగా ఉపాధ్యాయ అధ్యాపక వర్గం కూడా బీజేపీ అభ్యర్థి అయితే ఈ ప్రభుత్వాన్ని నిలదీసి వారికి రావాల్సినటువంటి హక్కులు, న్యాయమైనటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో అవి సాధించుకుంటామనే నమ్మకంతో ఈసారి మరి బీజేపీ వైపు చూస్తూ ఉన్నారు. పులి సర్వోత్తం రెడ్డి గారికి మా ఉపాధ్యాయ సంఘం కూడా మద్దతు పలుకుతుంది. కేవలం ఉపాధ్యాయ సంఘమే కాకుండా మరి రకరకాలైనటువంటి వేరు అంశాల్లో అంటే కేజీబీవీలు కానీ, మోడల్ స్కూల్స్ కానీ, రెసిడెన్షియల్స్ కానీ, ప్రైవేటు ఇన్స్టిట్యూషన్స్ కానీ, మరి ప్రభుత్వ ఉద్యోగులుగా ఉపాధ్యాయులు కానీ అందరూ కూడా ఏకగ్రీవంగా ప్రభుత్వాన్ని నిలదీసి మనకు రావాల్సినటువంటి హక్కుల్ని సాధించుకోవాలనే ఉద్దేశంతో మరి పులి సర్వోత్తం రెడ్డి గారికి మద్దతు ఇస్తున్నారు. సార్, ఇంకోటి ఇప్పుడు మనకి రాష్ట్రంలో గతంలో పోటీ చేసినటువంటి అలుగుబెల్లి నర్సిరెడ్డి కావచ్చు, పూల రవీందర్ గారు కావచ్చు, వీళ్ళు ఒక దమ్ము పనిచేస్తారు. వీళ్ళు మళ్ళీ వాళ్ళు ఈ రంగంలో నిలబడడం జరిగింది. కొత్త వాళ్ళు కూడా మేము మళ్ళీ పని చేస్తాం అనేటువంటి సంకేతాలు ఇస్తారు. దీన్ని ఏ విధంగా చూడవచ్చు మనం? నిజం చెప్పాలంటే మరి గతంలో ప్రస్తుత తాజా మాజీ అనొచ్చు మరి నర్సిరెడ్డి గారు కానీ, అంతకుముందు పూల రవీందర్ గారు కానీ, వీరిద్దరు కూడా మరి గెలిచిన తర్వాత ప్రభుత్వంతో మేము మమేకమై ఉపాధ్యాయ అధ్యాపక వర్గ సమస్యల్ని సాధిస్తామని చెప్పారే కానీ మరి వారు ఆ రోజున ఏవైతే మేము సాధిస్తామని చెప్పారో ఆ డిమాండ్స్ అన్నీ కూడా ఈ రోజున పేపర్ పైన పెడితే అదే రకంగా ఉండడమే కాదు, ఇంకాస్త పెరిగినాయి కూడా. మరి పెండింగ్లో డిఏలు ఉన్నాయి, పిఆర్సీ
19 నెలలైంది, రావట్లేదు. మరి ఒక్కసారి ఒక సప్లిమెంటరీ బిల్లు పెండింగ్లో పడిపోతే సంవత్సరం కాలమైనా కానీ వాటికి మోక్షం ఉండట్లేదు. మరి రిటైర్ అయిపోయిన తర్వాత మరి ఉద్యోగస్తుడు, ఉపాధ్యాయుడు వారి యొక్క శేష జీవితాన్ని హాయిగా గడపాలనే ఆశతోటి రిటైర్ అయిన తర్వాత కూడా మరి రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏవి కూడా రాకుండా నెలల తరబడి, సంవత్సరాల తరబడి కొనసాగుతున్నాయి. మరి ఇవన్నీ కూడా ఎవరి హయాంలో ఇవన్నీ పోగుపడ్డాయో ఒకసారి ఆలోచన చేయాలి అధ్యాపక ఉపాధ్యాయ వర్గం. మరి వాళ్ళు బాగా పనిచేస్తే ఈ అంశాలన్నీ, ఈ సమస్యలన్నీ ఉండకపోయేవి. కాబట్టే మరి ఎవరైతే ఉపాధ్యాయ అధ్యాపక వర్గం కోసం గట్టిగా కొట్లాడతారో వారి కోసం మరి ప్రస్తుత ఓటర్లందరూ కూడా వేచి చూస్తున్నారు రేపటి 27 తారీఖు. సార్, ఇంకోటి ప్రైవేటు యొక్క ఓట్లు కూడా మీకు కీలకం ఇక్కడ. ఎందుకంటే పిఆర్టీలో వాళ్ళకి సంబంధించిన అభ్యర్థి నిలబడ్డాడు, వాళ్ళు ఓట్లు వేసుకుంటారు. యూటీఎఫ్కి సంబంధించి వాళ్ళ అభ్యర్థి నిలబడ్డాడు, వాళ్ళు ఓటు వేసుకుంటారు. మీ టాపర్స్ కూడా మీకు సంబంధించిన యూనిటీ వాళ్ళ సభ్యులు మీరు ఓటు వేసుకుంటారు. కానీ ప్రైవేటు వాళ్ళకు ఎటువంటి యూనియన్ అనేటువంటిది లేదు ఇప్పుడు ప్రజెంట్. మరి వాళ్ళ ఓట్లను మీరు ఏ విధంగా మలుచుకోవాలనుకుంటారు, వాళ్ళకి ఏం పని చేస్తామని చెప్పారు మీరు? నిజం చెప్పాలంటే ఉపాధ్యాయులకు సంబంధించిన సంఘాలన్నీ కూడా మరి పాఠశాల విద్యలోనే 10వ తరగతి లోపే వారి యొక్క ప్రభావం ఉంటుంది. హైయర్ ఎడ్యుకేషన్లో కానీ, ప్రైవేట్ స్కూల్లో కానీ, మరి మనం చెప్తున్నటువంటి యూటీఎఫ్ కానీ, మరి పిఆర్టీయూ కానీ, ఇలాంటి సంఘాలు వీటికి కూడా మరి బయట ప్రాతినిధ్యం లేదు. మరి అక్కడ ప్రైవేట్ స్కూల్లో కానీ, హైయర్ ఎడ్యుకేషన్లో కానీ ప్రభావం చూపేటటువంటి ఒకే ఒక అంశము మరి బీజేపీ మరి భారత ప్రధాని మోడీ గారి యొక్క ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. ప్రైవేట్ స్కూల్స్కు ఈ ఎలక్షన్లతోటి మరి ప్రత్యక్షంగా ఒక లాభం అంటూ ఉండకపోయినా కానీ ప్రభుత్వ పరంగా ఆలోచన చేస్తే మరి మోడీ ప్రభుత్వం మరి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం ఎన్నో రకాలైనటువంటి పథకాలు తీసుకొస్తుంది. యువకులు తమంత తాము నిలబడేలాగా మరి వ్యవస్థను తీర్చిదిద్దుతున్నారు. నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చి మరి ఒక అవన్నీ ఎడ్యుకేషన్ కరిక్యులంలో భాగము. ఇక్కడ ఓట్లేసేటువంటి ప్రైవేటు టీచర్స్, అధ్యాపకులకి వాళ్ళు 12 నెలల జీతం కావచ్చు, హెల్త్ కార్డు కావచ్చు, ఈహెచ్ఎస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈపీఎఫ్ అనేటువంటివన్నీ కూడా లేవు మాకు. అవి ఏమైనా హామీ, ఈ యొక్క గెలిచేటువంటి అభ్యర్థులు ఎవరైనా మాకు ఎటువంటి హామీ ఇస్తారనేటువంటి క్వశ్చన్ అడుగుతున్నారు. తప్పకుండా ఈరోజు మరి లక్ష్మణ్ గారు, భాజపా నాయకులు సరోత్తం రెడ్డి గారు ఇక్కడ ఈరోజు మరి ప్రైవేట్ పాఠశాలలో చాలా వరకు బాగా ప్రచారం చేయడం జరిగింది. అక్కడ వారు కూడా ఈ హామీ ఇవ్వడం జరిగింది. ఏదైతే అన్సెక్యూరిటీ ఉన్నటువంటి మరి ప్రైవేట్ పాఠశాలలో ఉన్నాయో వాళ్ళకి సంబంధించి చాలని జీతాలతోటి చాలామంది నెట్టుకొస్తున్నారు. వారికి సంబంధించి ముఖ్యంగా వైద్యానికి సంబంధించినటువంటి ఏ రకమైన రక్షణ లేదు. ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రైవేట్లో పనిచేస్తున్నటువంటి అధ్యాపక ఉపాధ్యాయులందరికీ కూడా ఒక మేలైనటువంటి హెల్త్ కార్డ్స్ ఇప్పించాలనే ఆలోచన కూడా మరి సరోత్తం రెడ్డి గారికైనా మరి భాజపా ప్రభుత్వానికైనా ఆలోచన ఉంది. తప్పకుండా దాన్ని ముందుకు తీసుకెళ్తాము. సరోత్తం రెడ్డి గారు గెలిచిన తర్వాత ఆ దిశలో మేము ప్రణాళికలు వేసుకుంటామని తెలియజేస్తున్నాం. సరోత్తం రెడ్డి గారు గతంలో కూడా ఎమ్మెల్సీగా పోటీ చేయడం జరిగింది. స్వల్ప ఓట్లతోటి ఓడిపోయారని తెలిసింది. మళ్ళీ ఇప్పుడు పోటీ చేస్తున్నాడు. అయితే అప్పుడు ఓడిపోవడానికి గల కారణాలు ఏమై ఉంటాయంటారు? అప్పుడున్న పరిస్థితుల్లో పీఆర్టీ నుంచి విభేదించి బయటకు వచ్చి మరి వ్యక్తిగతంగా పోటీ చేయటం వల్ల మరి దాదాపుగా 2000 పైచిలకు ఓట్లు వచ్చాయనంటే ఆయన సొంత ఇమేజ్, ఇంకెవరు కూడా సపోర్ట్ చేయలేదు, ఎవరు కూడా మరి ఏ బ్యానర్ కింద కూడా ఆయన పనిచేయలేదు. కేవలం స్వతంత్ర అభ్యర్థిగా పనిచేసినటువంటి వ్యక్తి. మరి ఒక స్వతంత్ర అభ్యర్థిగా అన్ని ఓట్లు తీసుకొచ్చుకున్నటువంటి నాయకుడు ఈ రోజున ఒక బలమైన పార్టీ మద్దతుతోటి, ఉపాధ్యాయ సంఘం మద్దతుతోటి, అనేకమైనటువంటి మరి ఉపాధ్యాయ సంఘాల యొక్క మద్దతుతోటి పోటీ చేస్తూ ఉన్నాడు. మరి అందుకనే చెప్తున్నాం, వ్యక్తిగతంగానే కాకుండా ఈసారి బలమైన వ్యవస్థలు తోడుగా ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా గెలుస్తాడని మేము నమ్ముతున్నాం. సరే, ఇప్పుడు పోటీ చేసినటువంటి అభ్యర్థుల్లో అందరూ కూడా అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు అనేటువంటిది నడుస్తూ ఉన్నది. అయితే ఇందులో మనకి బహుజనవాదం అనేటువంటిది కూడా బాగా బలంగా వినిపిస్తున్నటువంటి సందర్భం. ఏ యూనియన్లో ఉన్నా కూడా బహుజనులు ఖచ్చితంగా బహుజనికి ఓటేస్తారు అనేటువంటిది ఉన్నది. ఈ అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళకి ఓట్లు వేయరు అని అంటారు. దీన్ని ఏ విధంగా చూడవచ్చు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో? ముఖ్యంగా ఈ మధ్యలో వాస్తవానికి బహుజనవాదం అంటున్నారనేది కొంతమేరకు నిజమే కావచ్చు. కానీ మరి నిజం చెప్పాలనంటే భాజపా పూర్తిగా అన్ని వర్గాలను కలుపుకొని పోయేటటువంటి పార్టీ. మరి ఇక్కడ నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ఒక కాన్స్టిట్యున్సీ అయితే మరి కరీంనగర్ రెండవ కాన్స్టిట్యున్సీ. మరి పూర్తిగా ఒకే వర్గానికి మరి సీట్లు కేటాయించకుండా అక్కడ మల్గ కొమరయ్య రూపంలో ఒక బీసీ అభ్యర్థిని నిలబెట్టడం జరిగింది.
అదే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఇక్కడ ఓసీ అభ్యర్థిని నిలబెట్టడం జరిగింది. నిజం చెప్పాలంటే మరి ఇతర యూనియన్లు బీజేపీలో ఇప్పుడు బీసీలు లేరా ఇప్పుడు నిలబడడానికి? మన టాపర్స్ నుంచి కావచ్చు బీజేపీ అభ్యర్థులకు ఇక్కడ మనకు టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీసీ నాయకుడు ఎవరు లేరా? బీసీ నాయకుడు అక్కడ ఒక బీసీ నాయకునికి అవకాశం ఇచ్చాము కాబట్టి ఉపాధ్యాయుల కోసం ఒక 35 సంవత్సరాలు మరి వారి యొక్క సర్వీస్ కోసమే పనిచేసినటువంటి వ్యక్తి ఇక్కడ మనకు ఏకైక మార్గం కనిపిస్తున్నాడు కాబట్టి ఆయనకు ఇచ్చారు తప్ప ఇక్కడ బీసీ ఓసీ అని ఏం లేదు. అందరినీ కూడా పార్టీ సమానంగా చూస్తుంది. ఉపాధ్యాయ సంఘం కూడా ఇక్కడ ఆయన చేసినటువంటి సేవలు చూసి ఓటేస్తారు తప్ప మరి బహుజనవాదం ఉన్నా కానీ ఒకవేళ మరి నిజం చెప్పాలంటే మరి అటు ఇటు 2 సీట్లలో ఉన్నది. అటు బహుజనవాదం మల్గకొంబ్రయ్య రూపంలో అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. ఎవరికైనా మన పార్టీ విధానం ప్రకారం సమాన ప్రాధాన్యత ఉంటుంది కానీ మరి బహుజనవాదం అని మరోటని ఏమీ ఉండదు. ఎవరైతే పనిచేస్తారో, ఎవరైతే సమస్యల కోసం నికరంగా కొట్లాడతారో వారికి అవకాశం ఇవ్వడం జరిగిందని మేము అంటున్నాం. సరే, మీ యొక్క సంఘం తరపు నుంచి ఉపాధ్యాయులకు ఏం చేస్తారు, గెలిస్తే ఏమేం పనులు చేస్తారనేది ఒక విషయంలో చెప్పతే? తప్పకుండా అండి. మరి నూతన జాతీయ విద్యా విధానం అమల్లోకి తీసుకొచ్చడానికి మేము మార్గం సుగమం చేస్తాము. మరి ప్రమోషన్లు అంటే కేవలము మరి ఒక ఎస్జిటి నుంచి స్కూల్ అసిస్టెంట్కి ఇవ్వడం, స్కూల్ అసిస్టెంట్ నుంచి ఒక జిహెచ్ఎంకి ఇవ్వడమే కాదు, మరి చాలా ప్రమోషన్లు 10 ఏళ్లుగా ఆగిపోయాయి. ఉమ్మడి సర్వీస్ రూల్స్ లేకుండా ఇక్కడ మనకు స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్స్ అనేటువంటివి దాదాపుగా ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచే కూడా స్కూల్ అసిస్టెంట్ అనేవాడు జైలుగా ప్రమోషన్ పోవాలి. యాక్చువల్లీ దాన్ని జీవో తెచ్చినప్పుడు మరి ఏ నాయకులు కూడా ఇప్పుడు పోటీ చేసేటువంటి అభ్యర్థులు ఎవరు కూడా ప్రశ్నించలేదనేటువంటిది టీచర్ల నుంచి వస్తున్నటువంటి ఒక వాదన. వాస్తవేనా? వాస్తవానికి ఉమ్మడి సర్వీస్ రూల్స్ వచ్చుంటే ఈ పాటికి మరి ఒక స్కూల్ అసిస్టెంటు ఒక ఎంఈఓ అయ్యేది, ఒక జేఎల్ అయ్యేది, ఒక మరి డైట్ లెక్చరర్లు అయ్యేది. ఇలాంటివన్నీ కూడా డిప్యూటీ డివోస్ అయ్యేది. ఇలాంటివన్నీ కూడా కోల్పోవడం అనేది కేవలం ఒక ఉమ్మడి సర్వీస్ రూల్స్ వల్ల. ఉమ్మడి సర్వీస్ రూల్స్ అనే అంశము మరి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసిన తర్వాత కూడా మరి దురదృష్టవశాత్తు కేసుకు వెళ్ళటం, ఆ కేసులో మరి ఆపమని చెప్పడం వల్ల ఇవన్నీ ఆగిపోయాయి. కానీ నిజం చెప్పాలంటే మరి ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఈ పంచాయతీరాజ్ ఉపాధ్యాయులు అందరూ కూడా కూర్చొని మాట్లాడితే అది సెటిల్ అవుతుంది. మరి దామాషా ప్రకారము ఇవ్వాలనే ఒక ఆలోచన కూడా ఉంది. కానీ ఇది అందరూ ఏకాభిప్రాయంతో జరగవలసినటువంటి విషయం. కానీ దురదృష్టవశాత్తు ఎవరు కూడా మరి సమన్వయంతో చేయించేటటువంటి నాయకుడు లేక ఇవన్నీ కూడా పెండింగ్లో పడిపోతున్నాయి. మరి రేపు రాబోయే రోజుల్లో మరి ఆ 2 ఎమ్మెల్సీలు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఖచ్చితంగా మేము గెలవబోతున్నాం కాబట్టి ఆ దిశలో అందరినీ కూర్చోబెట్టి సముచితమైన న్యాయం అందరికీ కలిగేటట్టు చూసి మరి రేపు రాబోయేటటువంటి రోజుల్లో అన్ని రకాలైనటువంటి ప్రమోషన్లు ఇప్పించడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఖమ్మం, వరంగల్, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి పులి సర్వోత్తం రెడ్డి గారు ఆయన గెలిచిన తర్వాత టీచర్ల యొక్క పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తీరుస్తాడు, ఖచ్చితంగా ఉపాధ్యాయులకు అండగా దండగా ఉంటాడని చెప్పేసి మన బత్తిని భాస్కర్ గౌడ్ గారు ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. 2K మీడియా వీడియో జర్నలిస్ట్ క్రాంతితో సైదులు, నల్గొండ.